నమస్తే. రుద్రాక్ష ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్షకు స్వాగతం. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. అలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయా? ఎలాంటి కష్ట నష్టాలు రావా? అడ్డంకులు తొలగిపోతాయా? అసలు రుద్రాక్ష ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు. అలాంటి రుద్రాక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు, వెల్కమ్ టు స్టూడియో. వెల్కమ్. ఓం నమః శివాయ అమ్మ. రైట్ గురుగారు, కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు ఈ రోజు మాకు మోటివేషన్ స్టోరీ ఏం చెప్తున్నారు? చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. ఒక కుమ్మరి అతను కుండలు చేస్తారు, కుమ్మరి చేస్తారు కదా. తను మామూలుగా దినచర్యలో భాగంగా కుండలు చేసే ముందు ఆ మట్టి అది సేకరిస్తారు కదా, పొలానికి వెళ్ళి ఆ మట్టి అది తవ్వి తీసుకొచ్చి ఒక గాడిద మీద వేసుకొని అంతా ప్రిపేర్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అని ఆ క్రమంలో మట్టి తవ్వుతూ ఉండగా అతనికి ఒక మంచి మెరిసే రాయి ఒకటి కనిపించింది భూమిలో. మట్టి తవ్వుతున్నాడు, పొలంలో ఉన్న మట్టి తవ్వుతున్నాడు, మెరిసే రాయి కనిపించింది. భలే మెరుస్తుంది, జిగ్ 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 అని మెరుస్తుంది, బాగుంది చూడడానికి అని చెప్పేసి అది తీసుకొని ఆ మట్టి మూట దాని మీద గాడిద మీద పెట్టి గాడిద మెడలో ఇది మెరుస్తున్న ఈ రాతిని పెట్టాడు. నడుచుకుంటూ వెళుతున్నాడు. సరే, గ్రామంలో నుంచి వెళుతూ ఉండగా షావుకారు చూశాడు, పచారి కొట్టు షావుకారు చూసి అతను పిలిచి, ఏమయ్యా కింద నీ గాడిదకి ఏం కట్టావు అని అడిగితే, ఏదో పొలంలో ఒక మెరిసే రాయి దొరికింది, ఇది బాగుంది కదా అని కట్టాను, మరి నాకు అమ్ముతావా అంటే ఆలోచిస్తాడు. అమ్ముతాను అంటాడు. ఎంతకు అమ్ముతావు అంటే, 1 కిలో ఇదేంటిది ఇది ఇవ్వు, బెల్లం ఇవ్వు, ఇచ్చేస్తాను, కిలో బెల్లం ఇవ్వు, ఇచ్చేస్తాను. 1 కిలో బెల్లం 50 రూపాయలు, సరే తీసుకో అని చెప్పేసి కిలో బెల్లం ఇచ్చి 50 రూపాయలు ఖర్చు చేసే బెల్లం ఇచ్చి ఆ మెరిసే రాయిని తీసుకున్నాడు. తీసుకొని ఇదేదో మంచిగా బాగుంది చూడడానికి అని చెప్పేసి ఆ కాంటా ఉంటుంది కదా, దానిపైన మధ్యలో అందంగా కనిపించడం కోసం, అది చూసేవాళ్ళందరికీ వచ్చేవాళ్ళందరికీ అందంగా కనిపించడం తను పెట్టాడు. బాగుంది చూడడానికి. సరే, అందరూ వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, బాగానే ఉంది. ఊర్లోంచి ఒక నగల వ్యాపారి వచ్చాడు. షావుకారు దగ్గర చూశాడు. అరే అరే భలే ఉంది, వీడికి తెలుసో తెలియదో ఇది ఏమై ఉంటుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక డైమండ్. అమ్మో, ఈ డైమండ్ వీడి దగ్గర ఉందేంటి అని చెప్పేసి, ఇంత పెద్ద డైమండ్ వెలకట్టలేనటువంటిది అని చెప్పేసి, ఇది ఏమిటి అని అడుగుతాడు. ఏది ఎవరో ఆ కుమ్మరతను తీసుకొచ్చి ఇచ్చాడు, నేను కొనుక్కొని పెట్టుకున్నాను, నాకు అమ్ముతావా అంటే అమ్ముతాను. ఎంతకు అమ్ముతావు? 50 రూపీస్ కొన్నాడు కదా, 50 రూపాయలు బెల్లం ఇచ్చి. సరే, 100 రూపాయలు ఇస్తే ఇస్తానంటాడు. 100 రూపాయలు చాలా ఎక్కువ, వీడికి అన్నీ తెలుసు. 100 రూపాయలు చాలా ఎక్కువ, అంత ఇవ్వను, 80 రూపాయలు ఇస్తావంటాడు. నేను ఇవ్వను, 100 రూపాయలు ఇస్తే ఇస్తాను, 50 రూపాయలు నేను బెల్లం ఇచ్చి కొనుక్కున్నాను, ఇలాంటివి కొనుక్కున్నప్పుడు రూపాయికి రూపాయి ఉంటే కదా అమ్ముతాం, లేకపోతే నా దగ్గరే మెరుస్తూ ఉంటుంది, పర్వాలేదులే అని చెప్పి అంటాడు. ఆలోచించుకో, రేపు పొద్దున్న వస్తాను నేను మళ్ళీ, 80 రూపాయలు చాలా ఎక్కువ, నువ్వు 50 కొన్నావు, 80 ఇస్తున్నాను, ఇంకేమిటి, ఆలోచించుకో, రేపు పొద్దున్న వస్తా అన్నాడు. సరే, తను వెళ్ళాడు. ఈలోపు అంటే పిసినార్ల పని ఎలా ఉంటుందో, ఈలోపు ఇంకో షావుకారు వచ్చాడు ఊరి నుంచి. అనుకోకుండా కారులోంచి అటు వెళుతూ ఉంటే, అంటే ఇంకో నగల వ్యాపారి వెళుతూ ఉంటే సరిగ్గా పంచర్ అవుతుంది బండి అక్కడ. సరే, డ్రైవర్ పంచర్ వేసుకునే లోపు నేను ఇట్లా తిరిగి వస్తానని చెప్పేసి ఆ నగల వ్యాపారం ఆ దుకాణ యజమాని అటు ఇటు తిరుగుతూ ఉంటే, సరే పచారీ కొట్టు కనిపిస్తూ ఉంటుంది. సరే, సరుకులు ఏమైనా తీసుకుందాంలే, ఖాళీగా ఉన్నాం కదా అని అటు వెళ్తాడు. అటు వెళితే ఆ కాంటాక్ట్ పైన మెరుస్తూ ఉంటుంది రాయి. చూస్తే డైమండ్. వామ్మో, ఇంత డైమండ్ ఉందేంటి అని చెప్పేసి, ఇదేమిటి అని అడిగితే, ఏదో రాయి ఎవడో తీసుకొచ్చి ఇస్తే కొనుక్కున్నాను, పెట్టుకున్నాను, అందంగా ఉంది కదా అని చెప్పేసి, నాకు అమ్ముతావా? ఎందుకమ్మను, ఇలాగే నీలాగే ఇంకొకటి వచ్చాడు, నేను 100 రూపాయలకు తక్కువ అయితే అమ్మను, 80 రూపాయలకు అడిగాడు, నువ్వు కూడా గుర్తుపెట్టుకో, 100 అయితే ఇస్తా, లేకపోతే ఇయ్యను, 1 రూపాయి తగ్గిన ఇయ్యను. సరే, పనులన్నీ అట్లా ఆపి చూడు, ముందు పైసలు తీసుకో, అన్ని పనులు ఆపని చెప్పేసి 100 రూపాయలు తీసి ఇచ్చేసి అది తీసుకొని వెళ్ళిపోయాడు. మార్నింగ్ వచ్చాడు ముందు నగల వ్యాపారి, వచ్చి చూస్తే అది లేదు. 80 రూపాయలకు అడిగిన వాడు ఉన్నాడు కదా, చూస్తే అది లేదు. లేకపోతే షావుకారిని అడుగుతాడు, షాప్ యజమాని, పచారీ కొట్టు, ఏమైంది, ఇది కనిపించట్లేదు అక్కడ అంటే, నిన్న సాయంత్రం నువ్వు వెళ్ళిన తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, అతనికి అమ్మేశాను, 100 రూపాయలు ఇచ్చాడు అతను, నేను అడిగిన అమౌంట్ ఇచ్చేసాడు. అనగానే బీపీ వచ్చేసి, కోపం వచ్చేసి, అసలు వెధవా ఏమనుకుంటున్నా, పనికి మాలిన వాడు, దాని ఖరీదు ఏమిటో తెలుసు, అది ఏమిటో తెలుసు, అది వజ్రం, అది వజ్రం వెలకట్టలేనిది, లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది, ఏదో 100 రూపాయలకి అమ్మేస్తావా అని డామ్ డోమ్ డోమ్ డక్కరని వాడి మీద తిడుతుంటాడు.
సరే నేను పనికి మాలినండి, నాకు తెలియదు, ఏదో పచారీ కొట్టి నడుపుకుంటున్నాను, నువ్వు నగల వ్యాపారం చేస్తున్నావు, నీకు అన్నీ తెలుసు కదా, దాని ఖరీదు తెలుసు, అది వెలకట్టలేని వజ్రం అని తెలుసు, ఇన్ని తెలిసి 20 రూపాయల దగ్గర ఎందుకు కక్కుర్తి పడ్డావు, 20 రూపీస్ దగ్గర? అది అంత ఖరీదైంది తెలిసి 20 రూపీస్ దగ్గర ఎందుకు కక్కుర్తి ఇస్తే నీకే ఉండేది కదా, నన్ను తిడుతున్నావు. నన్ను తిట్టే ముందు ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకొని నిన్ను నువ్వు తిట్టుకుంటావు. అప్పుడు కట్ చేస్తే చాలామంది ఇంతే, చాలామంది పోస్ట్పోన్మెంట్, రేపు చూద్దాం, ఇవాళ వచ్చిన అవకాశం వదిలేసి రేపు చూద్దాం, లేకపోతే చిన్న చిన్న ఆటలకి, చిన్న చిన్న ప్రలోభాలకి పెద్ద పెద్ద అవకాశాలు వదిలేసుకోవడం. ఈ కథ ఇది వజ్రం అయ్యి ఉండొచ్చు, కానీ నిత్య జీవితంలో ప్రతిదీ వస్తున్న అవకాశాలను వదిలిపెట్టి రేపటికి పోస్ట్పోన్ చేయడం, రేపు చూసుకుందాం, ఈలోపు ఈ అవకాశాలు పోతాయి, తర్వాత బాధపడుతూ ఉంటారు. చాలామంది పెళ్లి సంబంధాలు కూడా అంతే, వచ్చిన మంచి మంచి సంబంధాలు ఇంకా ఏదన్నా వస్తుందేమో అని చూస్తారు, ఇది ఆ రోజు చేసుకుంటే బాగుంది. సో కాబట్టి అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం తెలివైన వాళ్ళ పని, లేకపోతే తర్వాత బాధపడతాం. రైట్ గురుగారు, మంచి స్టోరీ చెప్పారు. ఒక కాల్ తీసుకున్నా, సిద్దిపేట నుండి స్వప్న గారు. నమస్తే అండి. శుభస్య శీఘ్రం అంటారు అందుకే. హలో స్వప్న గారు. హలో నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మా ఓం నమ శివాయ. నమ శివాయ సార్. ఏమిటమ్మా సార్ మా బ్రదర్ గురించి చెప్పుకోవాలి. నీ వాయిస్ వినిపించట్లేదమ్మా, కొంచెం గట్టిగా చెప్తావా? డేట్ ఆఫ్ బర్త్ 17 డిసెంబర్ 17th డిసెంబర్ 1996. ఎవరిదమ్మా ఇది? మా బ్రదర్ది సార్. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా బ్రదరు? తెలుసు సార్. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి, ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. బ్రదర్ ఏం చేస్తున్నారమ్మా? మొన్నటిదాకా జాబ్ చేశారు సార్. ఇప్పుడు అది బాగాలేదని కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నది. ఏం చదువుకున్నారు బ్రదరు? ఫార్మాలో చేసింది సార్ ఈ రోజు. ఫార్మాస్యూటికల్స్ లో ఏం చదువుకున్నారు మీ బ్రదరు? తను ఎంఎస్సీ చేసింది సార్. రైట్. మ్యారేజ్ అయిందమ్మా? ఇంకా లేదు సార్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడమ్మా. 12 ముఖాలు, ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, వచ్చిన తర్వాత మంచి ఫలితం వస్తుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైనది, సరైన పద్ధతిలో వేస్తే. రుద్రాక్ష అంటే ఒక స్పిరిచువల్ సపోర్ట్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సహకారం మనం చేస్తున్న పనికి. అది వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నా, ఖమ్మం నుండి సంపత్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సంపత్ గారు. నమస్కారం అండి గురువు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? బాబుది సార్, 2 బాబులు సార్, కవల పిల్లలు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/10/2004. బుధవారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు సార్. అమావాస్య చేశారు. ఏం చేస్తున్నారు పిల్లలు? బీటెక్ చదువుతున్నారు సార్. ఎలా ఉన్నాయండి స్టడీస్? ఇది బుధవారము, నిండు అమావాస్య. అవును సార్. ఇది కన్యా రాశి. రైట్ అండి. అబ్బాయిల జాతకం బాగుందండి, మంచి హైట్స్కి వెళ్తారు. వీలైతే మాస్టర్స్కి పంపించండి విదేశాలు. బాగుంది జాతకం, అన్ని రకాలుగా బాగుంది. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఈ ఇద్దరు పిల్లలకి మీరు వీలైతే ఈ 9 ముఖాల రుద్రాక్ష, 12 ముఖాల రుద్రాక్ష, ఈ రెండూ వీళ్ళ జాతకానికి సరిపోతున్నాయి. ఏది వీలైతే అది వెయ్యండి. నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే ద్వాదశముఖి 12 ముఖాలు, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. అలానే ఏది పడితే అది వెయ్యకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శివకుమార్ గారు భద్రాచలం నుండి. నమస్తే అండి. హలో శివకుమార్ గారు. మేడం నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, అలాగే గురుగారు ఉన్నారు, మాట్లాడండి. 6వ తారీఖు 11వ నెల. 6/11. శివకుమార్ గారు ఓం నమ శివాయ్. ఓం నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం. 6వ తారీఖు నవంబర్ 6.
అవును సార్. ఉమ్. 1984. 54. 1984 సార్. 84 84. అవును సార్, 1984. ఏం చేస్తున్నారండి? మేము కూలీ పని చేస్తున్నాం సార్. అయితే నడుము నొప్పి తగ్గట్లేదు సార్. మినిమం ఒక 14 సంవత్సరాలు అయిపోయింది సార్. పుట్టింది మంగళవారం నాడు, 14 సంవత్సరాలు. అవును సార్. ఏది నొప్పి స్టార్ట్ అయ్యి? అవును సార్. ఇది ద్వాదశి శుక్లపక్షము, శుద్ధ ద్వాదశి. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు? 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లలు. ఇది మీనరాశి, రేవతి నక్షత్రము. పిల్లలు ఏం చేస్తున్నారు? చదువుకుంటాను సార్. రైట్. మరి మందులు వాడుతున్నారా? మందులు వాడిన, ఫిజియోథెరపీ చేయించిన, ఆయుర్వేదిక్ కూడా వాడినా సార్. సో ఎంత కష్టం అంటే, ఒక పక్క కూలి పని చేయడం, పర్మనెంట్ ఇన్కమ్ లేకపోవడం, కష్టపడితేనే కానీ పైసలు రావు, రెక్కాడితేనే కానీ డొక్కాడదంటారు. ఆ పరిస్థితుల్లో కూడా ఈ అనారోగ్యం 1-2 కాదు, 1-2 నెలలు కాదు, 14 సంవత్సరాలు. ఫిజియోథెరపీకి ఇవ్వాలా, కష్టపడింది ఇంట్లోనే పెట్టాలి. రైట్. ఒక్క రుద్రాక్ష చెప్తాను. మీరు ఎక్కడుంటారు? భద్రాచలం. హైదరాబాద్లో ఎవరన్నా ఉంటే పంపించండి, ఒక మంచి రుద్రాక్ష ఇస్తాను. దానికి మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు. అది వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ ఎవరూ లేకపోతే ఇప్పుడు మీకు కనిపిస్తున్న నెంబర్లకి ఫోన్ చేస్తే మీ పేరు చెప్పండి, ఇలా భద్రాచలం అని చెప్పండి, నేను వాళ్ళకి వెళ్ళి చెప్తాను. మీ అడ్రస్ ఉంటే నేను ఆ రుద్రాక్ష మీకు అడ్రస్లో పంపిస్తాను. ఇక్కడ అభిషేకం చేయించి పంపిస్తాను, మీరు వేసుకోండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే డాక్టర్ సలహా కూడా తీసుకోండి. ఇది వచ్చిన తర్వాత ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. జనరల్గా నవే డేస్ చూసుకున్నట్లయితే డైమండ్స్ కానీ, జెమ్స్ కానీ, అలాగే రుద్రాక్షలు కానీ చాలా నకిలీవి దొరుకుతున్నాయి. అలాగే వాటిని ఎట్లా నమ్మడం, అసలు ఎట్లా ఒరిజినల్ అని మనకు ఎట్లా తెలుస్తుంది? మీ దగ్గరే డైమండ్స్ అండ్ జ్యువెలరీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సంస్థ జెమ్స్ అండ్ డైమండ్స్ అని పెద్దమ్మ గుడి దగ్గర రోడ్ నెంబర్ 36 జూబ్లీస్లో ఒక సంస్థను ఏర్పాటు చేయడం. ఇక్కడికే ఎందుకు రావాలి? మా దగ్గర నెంబర్ వేస్తున్నారు స్క్రీన్ మీద, ఈ జ్యువెలర్స్ నెంబరు, అంటే డైమండ్ అండ్ జ్యువెలరీకి డైమండ్ జెమ్స్ అండ్ డైమండ్ నెంబర్ అక్కడ డిస్ప్లే చేస్తాను. వాళ్ళని అడిగితే అన్ని వివరాలు చెప్తారు, ఎందుకు ఇక్కడ తీసుకోవాలి. నేను నాకు తెలిసిన పద్ధతిలో 2 మాటలు చెప్తాను. ఎందుకు తీసుకోవాలంటే, ఇక్కడికి ఎందుకు రావాలి అన్నీ ఉండగా అంటే, మనం చూస్తుంటాం ఈ ఏ స్థాయిలో జ్యువెలరీ షాపులు కానీ, డైమండ్ షాపులు కానీ ఏ స్థాయిలో వాళ్ళు బిజినెస్ చేస్తారు. కోట్లాది రూపాయలు ప్రచారం కోసం ఖర్చు పెడతారు. 3 నెలలు అయ్యేసరికి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తారు. ఇన్ని కోట్ల రూపాయల ప్రచారానికి ఎవరిస్తున్నారు? మళ్ళీ ఈ బ్రాంచ్ మీద బ్రాంచ్ పెట్టడానికి ఎక్కడి నుంచి వీళ్ళకి వస్తున్నాయి? ఇదంతా చూస్తే ప్రజలే ఇస్తున్నారు, ప్రజల దగ్గర నుంచి ఇదంతా కూడా. అంటే ఏ స్థాయిలో వాళ్ళు ప్రాఫిట్స్ అందులో తీస్తారని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రుద్రా జెమ్స్ అండ్ డైమండ్ జూబ్లీస్కి వెళ్తే అక్కడ ఏముంటుంది, ఎందుకు తీసుకోవాలి అంటే, సపోజ్ ఒక నోస్ పిన్ కావాలి, ముక్కు పుడక కావాలి, వజ్రపు ముక్కు పుడక వివిఎస్ కలర్లో, వివిఎస్ క్లారిటీతో, ఈఎఫ్ కలర్లో, అంటే హై క్వాలిటీ డైమండ్ ముక్కు పుడక 2000 రూపాయలకు దొరుకుతుంది. 2000 గోల్డ్ది కూడా రాదు, 2000 రూపాయల్లో వజ్రపు ముక్కు పుడక దొరుకుతుంది. దాన్ని బట్టి మిగిలిన షాపులు అలా దొరుకుతుందా, అట్లా అమ్ముతారంటే సాధ్యంగా. పోనీ అలాగే ఏమన్నా క్వాలిటీ అంటే హై క్వాలిటీ, అంతకంటే గొప్ప క్వాలిటీ ఏముండదు. హై క్వాలిటీ విత్ సర్టిఫికేషన్, గవర్నమెంట్ IGI సర్టిఫికేషన్తో కలిపి 2000. అంటే ఇంత సింపుల్గా దొరికేది ఏ స్థాయిలో అమ్ముతారు? ఒక్కసారి నగల దుకాణానికి వెళ్తే వాళ్ళు చెప్తారు. అందుకు అలాగే మిగిలినన్ని అలాగే ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావాలి. మోసపోవడానికి అవసరం ఉండదు. ఎందుకు? ఒక ఆధ్యాత్మిక సంస్థ, అనుబంధ సంస్థ కాబట్టి అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక జమ్స్, నవరత్నాలు, ఈ రింగులు, ఈ జరిగే మోసాలు రోజు మనం రుద్రాక్షల్లో ఎలాగో అంతకంటే ఎక్కువ ఇందులో మోసాలు ఉంటాయి. అది హీటెడా, ట్రీటెడా, అంటే రంగు వేసిందా, లేకపోతే నకిలీదా, సింథటిక్ రాళ్ళు అమ్ముతూనే ఉంటారు. ఈ ఉంగరాలు పెట్టుకునే వాళ్ళకి ఇక్కడికి ఎందుకు రావాలి? ఉంగరం పెట్టుకునేటప్పుడు 3 ప్రశ్నలు వేసుకోమని నేను ఎప్పుడు చెప్తాను. ఆ 3 ప్రశ్నలు ఏమిటి అంటే, ఒకటి, మీరు ఇంతకుముందు ఉంగరం పెట్టుకొని ఉంటే, అంటే రత్నాలకు సంబంధించిన ఏదైనా ఉంగరం పెట్టుకొని ఉంటే, మొదటి ప్రశ్న, మీరు పెట్టుకున్న ఉంగరం మీకు సంబంధించి మీ జాతక పరంగా, లేకపోతే మీకు అవసరమైంది మీకు అడ్వైస్ చేశారా? లేకపోతే షాపు వాళ్ళు కానీ, అడ్వైస్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఏది లాభం వస్తే అది మీకు అమ్మారా? ఎక్కువ ప్రాఫిట్ దేంట్లో ఉంటుందో అది మీకు అమ్మారా? లేకపోతే సిద్ధాంతులు కానీ వాళ్ళు కానీ వాళ్ళకి ఏది లాభం అది మీకు అడ్వైస్ చేశారా?
2, ఒకవేళ మీకు సంబంధించిందే మీరు పెట్టుకొని ఉంటే, మీ జాతకానికో మీకు అవసరమైందో మీరు పెట్టుకొని ఉంటే అది అసలైనదేనా? ఓకే. 3వ ప్రశ్న, ఇది మీది అసలైనదే మీరు పట్టుకొని ధరించి ఉంటే దీని ధర సరైన ధరే మీరు చెల్లించారా? 7-8 రెట్లు, 150 రెట్లు ఎక్కువ చెల్లించారా? మనం ఇట్లా చూస్తుంటాం. ఓకే. 30 రూపాయల రాయిని 1,50,000 కమ్మిన గనుడు హైదరాబాద్లోనే. మొన్న పేపర్లో చూసాం, 300 రూపాయల నగని 6 కోట్ల రూపాయలకి అమెరికాలో ఉన్న అమ్మాయికి అమ్మితే అది తిరిగి ఆ అమ్మాయి కేసు పెడితే రివర్స్ కేసు ఆ అమ్మాయి మీద పెట్టి చేస్తే అమెరికన్ ఎంబసీ ఇన్వాల్వ్ అయితే తప్ప ఆ అమ్మాయి అమెరికన్ సిటిజన్. 300 రూపాయల నగ 6 కోట్ల రూపాయలకు అమ్మిన ఘనత ఈ దేశంలోనికి ఎక్కడ ఉండదు. సో కాబట్టి మన బలహీనతలే పెట్టుబడిగా చాలా మంది ఉంటారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ ద్వారా ఎందుకు ఇక్కడికి రావాలి, ఈ నవరత్నాలు పెట్టుకోవాలి అనుకుంటే మీకు ఏం కలిసి వస్తుంది అంటే సరైన రత్నం పెట్టుకోగలుగుతారు. 1, 2, ఇందులో మోసపోకుండా ల్యాబ్ దగ్గర మీరే 12 ప్రామాణికలతో చూసి తీసుకునే అవకాశం, ఎక్కడ ఇంకో డిబేట్ అవ్వకుండా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దాని ధర మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అక్కడ ఎంతెంత పే చేస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్తే ఏం జరుగుద్దంటే ముందు రత్నం సంగతి పక్కన పెడదాం. గోల్డ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారంలో వేసుకోవాలంటే కామన్ మ్యాన్కి చాలా కష్టం. ఒక 7-8 గ్రాములు బంగారం తీసుకుందామన్నా అదొక 50-60 వేల రూపాయలు అక్కడికే అవుతుంది ఇప్పుడున్న పరిస్థితులు. అది రత్నానికి ఒక 50-60 వేలు 70 మొత్తం కలిపి 1,00,000 రూపాయలు పైచులకు చేస్తున్నారు. ఇది సాధ్యమా కామన్ మ్యాన్కి? నిజంగా వేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా ఒక కలగానే మిగిలిపోతుంది. వాస్తవంలోకి దగ్గరకు వస్తే ఈ సంస్థ ఏం చేస్తుందంటే కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేటట్టుగా బంగారంలోనే వేసుకోక్కర్లేదు, అలా అని ఏది పడితే అది వేసుకోక్కర్లేదు. పంచలోహాలు ఉంటుంది, మన బంగారు పుంగరం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, ఏం మార్పు ఉండదు. అసలు ఎవరు కూడా గుర్తుపట్టరు కూడా, బంగారం ఎలా ఉంటుంది అదే ఎలా ఉంటుంది. ఎప్పుడైనా కొన్ని సంవత్సరాలకి ఏదైనా డల్ అయితే మళ్ళీ బంగారం లాగా పాలిష్ చేసుకోవచ్చు, అంతే, ఏమీ ఉండదు, బంగారం లాగే ఉంటుంది. ఇది ఒక మామూలు షాపులో తయారు చేయడానికి 3,000 రూపాయలు అవుతుంది, వీళ్ళు 5,000 రూపాయలకు అమ్ముతారు. రాయి కాకుండా, రాయి సపరేట్, లోపల ఉన్న రత్నం సపరేట్, రింగు కోసం చెప్తున్నా. దీన్ని ఈ సంస్థ తయారు చేస్తే 2,800కి తయారవుద్ది సూరత్లో. 48 గంటల్లో 2 రోజుల్లోపు డెలివరీ ఇస్తారు. 22,800కి తయారవుద్ది. అందులో 1,400 అంటే సగం ప్రైస్ రుద్రా ఫౌండేషన్ పే చేస్తుంది. 1,400 రూపాయలు రుద్రా ఫౌండేషన్ పే చేస్తుంది. అంటే 1,400 మాత్రమే క్లయింట్ పే చేయాలి. 1,400 మిగిలింది ఆ స్టోన్. ఆ స్టోన్ కూడా ఇక్కడ క్యారెట్ 5,000 రూపాయలు, మీకు 13,000 రూపాయలు బయట ఉంటుంది. సో కాబట్టి సింపుల్గా ఒక రత్నం పెట్టుకోవడానికి అసలైన రత్నం సర్టిఫికేషన్తో మోసపోకుండా మీకు సంబంధించింది నన్ను గైడ్ చేయమంటే నేను అడ్వైస్ చేస్తాను, లేదా అక్కడికి వెళ్తే అడ్వైస్ చేసేవాళ్ళు ఉంటారు. మీ జాతకాన్ని పూర్తి జాతకం కూడా ప్రింటెడ్ జాతకం ఫ్రీగా ఇస్తారు, అది దీంతో పాటు ఉంగరంతో పాటు. కాబట్టి అందుకు వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నేనున్నానమ్మా 33 సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నాను. ఇప్పుడు ఏదో జనాన్ని మోసం చేసి చేయాల్సిన అవసరం, ఇన్నేళ్ళ నుంచి కన్సల్టేషన్ కూడా ఉండదు నాకు, ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాము అంటే దీంట్లో కూడా మోసాలు ఎక్కువ ఉన్నాయి. రుద్రాక్షలు ఇప్పటి వరకు ఎలా పోరాటం చేసాం వీటి గురించి కూడా బయట పెడదాం. మంచి రత్నాన్ని, మంచి వజ్రాలని ప్రజలకి అందాలి అంటే మన వంతు సాయం చేద్దాం సంస్థ ద్వారా. రైట్ గురుగారు. నెక్స్ట్ కాల్ ఇస్తున్నా రంగారెడ్డి నుండి అనిల్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి. గురుగారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు. గురువు గారు. ఓం నమ శివాయ. చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 2003. 2003 జూలై 15th. 15th జూలై. ఇది డిగ్రీ చదువుతున్నాను సార్ గురువు గారు. నేను మంగళవారం పుట్టినట్టు తెలుసా? ట్యూస్డే. సరే, డిగ్రీ చదువుతున్నారు, చెప్పండి. మంచి సాఫ్ట్వేర్ జాబ్ గురించి. ఇది విధియ కృష్ణపక్షము బహుళ విధియ. ఓకే గురువు గారు. సాఫ్ట్వేర్ జాబ్ గురించి అంటాను. ఏమిటంటారు? సాఫ్ట్వేర్ జాబ్. అది డిగ్రీ అయిపోయింది గురువు గారు, అది జాబ్ కోసం అంటాను. ఏం పర్వాలేదు, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కోచింగ్ తీసుకొని, సింపుల్ కోచింగ్ తీసుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు. పెద్ద కష్టమేం కాదు, దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు.
ముందు ఎక్కడైతే కోచింగ్ ఉంటుందో కోచింగ్ సెంటర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు. సింపుల్. ఇవాళ ఆలోచన మంచిదే, సాఫ్ట్వేర్ వైపు ఆలోచన చేయడం. భవిష్యత్తు అంతా కూడా సాఫ్ట్వేర్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్ప ఇంకేమీ ఉండదు. ఆలోచన బాగుంది, వెరీ నైస్. వేసుకోవడానికి సింపుల్గా ఒక అష్టముఖి రుద్రాక్ష. ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ చిన్న రుద్రాక్ష ఎంత ఉపయోగపడుతుందంటే ధరించిన తర్వాత మీరే చెప్తారు. అది వచ్చిన తర్వాత ఒక మామూలు రుద్రాక్ష ఎన్ని ఫలితాలు వస్తుందో. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భరత్ కోదాడ నుండి. భరత్ గారు నమస్తే అండి. హలో 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 భరత్ గారు. రైట్, కాల్ కట్టాను గురుగారు. మీ పర్యటన వివరాలు తెలియజేయండి ఒకసారి. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాలు అయిన ఒకటే ఆంధ్రప్రదేశ్, విజయవాడ అప్పుడప్పుడు వెళుతూ ఉంటాను. సరే, మళ్ళీ రేపు థర్స్డే వెళ్తున్నాను, కమింగ్ థర్స్డే. ఓకే. సో నన్ను అక్కడ కలవాలనుకున్నప్పుడు నేను కొన్ని గంటలే ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక పేరే నమోదు రెండు పేర్లు చేస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. అక్కడికి వచ్చాక మీరు వెనక్కి వెళ్ళిపోవడం మీకే కష్టం కాదు, నాకు ఇబ్బంది. అలా జరగద్దు. ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. తర్వాత హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దానికి ఇవేమీ అవసరం లేదు. కనీసం నాకు కన్సల్టేషన్ కూడా ఉండదు. వాళ్ళ వ్యక్తిగత స్థాయి కూడా నాకు సంబంధం లేదు. ఎవరినైనా ఒకే రకంగా చూస్తాను. సో నేను ఉన్నప్పుడు వస్తే చూస్తాను. అలాగే దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, వేములవాడ, శ్రీశైలం, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడ దగ్గరగా ఉంటే అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మా స్టాఫ్ మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం మాత్రమే ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అడగద్దు. ఇప్పుడు ఈ జెమ్స్కి సంబంధించింది కూడా మీరు ఈ సౌత్ ఇండియాలో మీరు ఎక్కడికి ఈ సంస్థ దగ్గరికి వెళ్ళినా మీ సైజు వాళ్ళు తీసుకుంటారు. కొరియర్లో 48 గంటల్లో, అది గోల్డ్ అయినా పంచలోహాలైనా ఇమ్మీడియట్గా పంపించే వ్యవస్థ భారతదేశం మొత్తం మీద ఉంది. మోసానికి అవకాశం ఇవ్వకుండా మీకు సంబంధించిన రింగ్ పెట్టుకోవాలంటే వాళ్ళకి చేయండి. ఇక విజయవాడ నేను వచ్చినప్పుడైనా ఎల్లుండు నేను అక్కడ అందుబాటులో ఉంటాను. 2-3 పేర్లు అయితే ఇవ్వకండి. రైట్ గురుగారు, రుద్రాక్షల గురించి అలాగే జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ. ఇది వాటి ప్రాయోజిత కార్యక్రమం రుద్రాక్ష. నమస్తే.